హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే నేను నిన్న పొద్దున షూట్ చేశాననమాట. నేను ఏం కుక్ చేస్తున్నాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి అండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనేం చేస్తున్నాను అంటే బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైస్ నేను అనుకోకుండా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి అయితే అవసరం ఉన్నాయనేది అన్నీ వేసేసుకున్నాను. మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఓకే, అంతకన్నా ముందు మేము స్టార్ బజార్కి వెళ్ళొచ్చాము. కూరగాయలు లేకుంటే మొత్తం తీసుకొచ్చుకున్నామండి. ఇంకా అట్లా నేను వచ్చే దారిలో అందులోనే గుత్తొంకాయలు తీసుకొచ్చాను. నల్లటి ఉంటాయి కదా అండి, అవి తీసుకొచ్చాను. ఇంకా దాంతో అయితే ఇక గ్రేవీ కర్రీ తెలుసు కదా అండి, వంకాయ గ్రేవీ కర్రీ ఎలా ఉంటుంది అనేది. ఇంకా బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందని నేను అప్పటికప్పుడు ఆలోచించుకొని చేశానమాట. నాకు బగారా రైస్ తప్ప అసలు వైట్ రైస్ అనేది అస్సలు తినబుద్ధి కావట్లేదు నిజంగా. అంటే ఇంకా నాన్ వెజ్ ఒకటి అంతే, చికెన్, ఫిష్, చట్నీలు, ఇది అయితే బాగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వేరే కూరలు అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సరే నేనైతే ఇంకా అప్పటికప్పుడు ఆలోచించుకొని ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని నేను రైస్ కడిగేసి పెట్టిపోయాను. వచ్చేసరికి కంప్లీట్గా నానిపోయింది. నేనైతే మంచిగా రాగానే అన్నీ తీసుకొచ్చుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇంకా సరేలే ఇట్లా అయితే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా కాకపోతే మనం నార్మల్గా వంట చేసేదానికి దీనికి ఒక పావుగంట అట్లా లేట్ అవుతుంది అంతే కదా అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా బగారా రైస్ అయితే చేస్తున్నాను. చూసారు కదా అండి, నేను వేయాల్సినవి అన్నీ వేసేసాను. వాటర్ కూడా పోసిన తర్వాత సాల్ట్ వేసిన. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మసాలా, కొంచెం పసుపు అట్లా వేసుకుందాము కలర్ కోసం. ఇది మసాలా అనేది టేస్ట్ కొరకండి. ఈ టైంలో అంటే ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ మసాలాలు అస్సలు తినకూడదు. ఆ ఎఫెక్ట్ అనేది రేపు ఎర్లీ మార్నింగ్ అనేది మనకు తెలుస్తుందండి. ఎందుకంటే మంట అనేది అది తెలుస్తుంది అనమాట. అందుకే నేను కంప్లీట్గా వెయిట్ చేస్తున్నాను, కొంచెం అంతే. చూసారు కదా, ఇంకా ఎసరంతా వచ్చిన తర్వాత ఇక నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేసాను. విషయం ఏంటంటే మొన్న మండే మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదండి. అంటే కూరగాయలు తెచ్చుకోలేదు, అసలు వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ లేకుండే. అందుకని చెప్పేసి ఇంకా నిన్న పొద్దున్నే స్టార్ బజార్కి వెళ్ళి ఏమేమి కావాలి అనేది కంప్లీట్గా మొత్తం తీసుకొచ్చుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో పక్కన రైస్ కూడా దీని పక్కన రైస్ పెట్టేసి ఇక్కడేమో కర్రీ పెట్టేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా పొయ్యి కూడా వెలిగించాను. ఓకే, ఈ పొయ్యి మీద అయితే కర్రీ పెట్టేస్తాను నేను. వంకాయలు మంచిగా శుభ్రంగా ఉన్నాయండి, బాగున్నాయి తాజాగా. అట్లుంటే బాగుంటాయి కదా అండి. అసలు నాన్ వెజ్ కూడా వనికి రాదండి నిజంగా, చాలా బాగుంటుంది అసలు. నేనైతే అంత బాగా చేశాను. చూడండి అసలు ఎంత బాగుంటుంది, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, నేనైతే ఫస్ట్ ఒక 4-5 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేయించుకుంటున్నాను. దీంట్లో కొంచెం ధనియాలు వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, బాగుంటుంది. ఇదంతా వేయించుకున్నాను మంచిగా, లైట్గా మాడిపోతే అస్సలు బాగుండదు. మాడిపోకుండా మంచిగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పల్లీలు, 1 స్పూన్ వరకు నువ్వులు అండి. ఇంకా ఇదైతే ఇక తప్పకుండా వేసుకోవాలి, వీటితోటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట గ్రేవీ కర్రీ. చూసారు కదా, ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర. చూడండి అక్కడ నాకు ఆ గిన్నె కాలింది అండి. ఒక 4 ఎండుమిర్చి, దీని అంతటిని కూడా మాడిపోకుండా మంచిగా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత దీని అంతటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి అండి. అయితే నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను అనమాట ఇందులోనే. ఆనియన్స్ ఉంటాయి కదండి పచ్చివి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి అనమాట. పచ్చి వాసన రాకుండా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, కొన్ని వేసుకున్నాను. చిన్న ఆనియన్ ఉంటుంది కదా, అయితే కట్ చేసి వేసుకున్నాను. ఓకే, ఇదంతా కూడా మనం ఈవెన్గా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దాన్నైతే మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ తీసుకొని నేను ఫస్ట్ వంకాయలు అయితే మంచిగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసాను, సాల్ట్ వాటర్లో. మనకు తెలుసు కదండి, సాల్ట్ వాటర్లో వేయాలి ఖచ్చితంగా, లేదంటే లోపల నల్లగా అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే ఇంతవరకే తీసుకొచ్చాను. ఆ చిన్న వంకాయ ఉంది చూడండి, అది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అది కూడా వచ్చింది. ఓకే, ఇదంతా కూడా మంచిగా శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి ఇంకా ఆయిల్లో వేసుకొని ఇట్లా వేయించుకోవాలి అండి, లో ఫ్లేమ్లో. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలల్లో వేగుతాయి, మంచిగా ఉంటాయి అండి, ఇట్లా వేయించుకోవాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఈలోపు ఇల్లు అయితే ఊడ్చేసాను నేను శుభ్రంగా. తర్వాత ఇది వేయించుకున్న వంకాయల్ని మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. నేనైతే ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకోలేదండి. మనకి ఇట్లా తినాలి అనుకుంటే ఫంక్షన్లలో మామూలుగా ఇట్లా పెడుతుంటారు కదా అండి, మనకి ఇంట్లో అయితే మనమే మన చేతులతో మనమే టేస్టీగా మంచిగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి. నాకు తెలిసి అయితే జస్ట్ ఒక 20 నిమిషాలలో అయిపోతుంది. మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బాగుంటుందండి ఈ కూర అయితే. ఓకే, నేనైతే అది మిక్సీ పట్టుకున్నాను. ఇంతకుముందు నేను మీకు చూపించాను కదండి, అవన్నీ ఆనియను, ధనియాలు, పల్లీలు, నువ్వులు అదంతా కూడా మిక్సీ పట్టాను. మరీ మెత్తగా పట్టలేదులేండి. ఏంటంటే దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్లో వేసుకోవచ్చు ఇది, ఇంకా మెత్తగా పట్టి వంకాయలు ఉంటాయి కదా అండి, ఆ వంకాయలలో కూడా స్టఫింగ్ కింద పెట్టవచ్చు. స్టఫ్ అంటే స్టఫ్ చేయొచ్చు అందులో. నేను అట్లా కాకుండా డైరెక్ట్ ఆయిల్లో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కావాల్సినంత కారం వేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇందులో ఏమేమి వేసాను అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. కొంచెం అల్లం పేస్ట్ వేసానండి, కొంచెం పసుపు వేసుకుందాము. చింతపండు నేను నానబెట్టి పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు అనేది కంపల్సరీగా వేసుకోవాలి, మరీ పుల్లగా ఉండొద్దండి, పుల్లగా ఉంటే అస్సలు బాగుండదు. ఓకే, చూసారు కదా, దీని అంతటిని కూడా మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి అండి. ఇక్కడ చూసారా, నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ఆల్రెడీ రైస్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి అండి. తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం అడ్జస్ట్ చేసుకోలేము, ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది కదా. తర్వాత వేయించుకున్న వంకాయలను అయితే ఇందులోకి వేసేసుకుందాం అండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే అండి, బాగుంటాయి ఈ పులుపు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో ఉడికి ఉప్పు, కారం, మసాలా ఇదంతా ఉడికి పచ్చిమిర్చి అయితే భలే టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. అందులో నేను కట్ చేయకుండా వేసాను అనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు కారం అస్సలు ఉండదు, పుల్ల పుల్లగా బాగుంటాయి. ఓకే, ఇంకా ఇందులో అయితే నేను కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే ఇందులోకి యాడ్ చేశాను. తర్వాత చింతపండు పులుసుని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి. వంకాయలు అనేది ఉడకాలి కాబట్టి మనకి కొంచెం వాటర్ లాగా ఎక్కువనే తీసుకున్నాను ఎసరు. దీని అంతటిని కూడా కలుపుకుందాము, ఎందుకంటే ఉడకాలి అండి మళ్ళీ వంకాయలు పులుసులో ఉడికి మసాలా మొత్తం పట్టాలి అన్నమాట. ఇది అయిపోయేంత వరకు కూడా నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు అండి, దాని ఫ్లేవర్ అసలు కూర టేస్ట్నే చేంజ్ చేస్తుంది. అన్నిట్లో వేయకూడదు, ఇంకా ఇట్లా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఇది నేను వైట్ రైస్లో కూడా ఎప్పుడు తినలేదు, బగార్ రైస్లోనే తిన్నాను అనమాట. నేను ఇప్పటికి చాలాసార్లు చేశానండి, ఒక 4-5 టైమ్స్ అట్లా చేశాను. చేసిన ప్రతిసారి కూడా చాలా అద్భుతంగా టేస్టీగా వస్తుంది. అసలు ఎంత బాగుంటుందండి, నాన్ వెజ్ కూడా అంత బాగుండదు. అసలు ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా, అందుకనే అన్నిసార్లు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు, నేనైతే కావాలని అవాయిడ్ చేశాను.
ఓకే. చూసారు గదా! మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నమాట. చెక్ చేసుకోవాలి గదండీ! మనం మూత పెట్టేసుకొని అట్లా వదిలేస్తే మాడిపోతుందా? అసలు ఎంతవరకు వచ్చిందనేది తెలియాలి గాబట్టి మనకి మూత తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి గ్రేవీ అనేది ఇంకా చిక్కబడాలి అండి. మరి ఇలా పులుసు పులుసు ఉంటే బావుండదు. వంకాయలు కంప్లీట్‌గా ఉడికినాయి అంటే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! నేనైతే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఫుల్ ఆకలైతుంది అనమాట. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. మంచిగా చాలా చాలా కలర్ఫుల్‌గా కనిపిస్తుంది కదా! చూడండి ఎంత బాగుంది అండి. నేనైతే దీంట్లోకి బగారా రైస్ చేశాను. మీరు చూసారు కదా! ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదండి నిన్న పొద్దున నేను చేసిన వంట అనేది. ఇంకా ఈరోజు ఏం చేశాననేది రేపు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కాంబినేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.